వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం పాలిటీ క్లాసులో భాగంగా ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల్లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూసుకుందాం. గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో డాష్లో పేర్కొన్నారు. పీఠిక ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు. గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో దేంట్లో పేర్కొన్నారంటే ఆదేశ సూత్రాల్లో పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 2. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించాడు? సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సమానత్వ హక్కు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆర్టికల్ 14 నుండి 18 వరకు. స్వాతంత్రపు హక్కు 19 నుండి 22 వరకు. పీడన నిరోధ హక్కు 23, 24. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 అన్నమాట. అంబేద్కర్ రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించాడనమాట. అదే సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేనిది పని హక్కు, ఆశ్రయపు హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయపు హక్కు. విద్యా కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దుల మార్పులు చేసేది. ఏ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి. బి సంబంధిత రాష్ట్రం. సి పార్లమెంటు యొక్క చట్టం. డి సగం కన్నా తక్కువ కానీ రాష్ట్ర శాసనసభల ఆమోదంతో పార్లమెంటు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పార్లమెంటు చట్టం. 5వ క్వశ్చన్. 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్. ఆప్షన్ డి. కొత్త రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద చారిత్రక ప్రాధాన్యత మరియు జాతీయ ప్రాధాన్యత గల కట్టడాల రక్షణ ఆదేశ సూత్రాల్లో ఒకటి? ఆర్టికల్ 48, ఆర్టికల్ 49, ఆర్టికల్ 50, 51. ఆర్టికల్ 49. రాజ్యాంగంలోని ఏ నిబంధన క్రింద ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులపై ఉల్లంఘన సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు అన్నమాట? ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 32, ఆర్టికల్ 34. సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటే ఆర్టికల్ 34. హైకోర్టును ఆశ్రయించాలంటే ఆర్టికల్ 226. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. భారత సమైక్యలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే కింది వాటిలో రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ సవరించాలి? మొదటిది, 4వది, 3వది, ఏ మరియు డి. మొదటి షెడ్యూల్ అన్నమాట. ప్రాథమిక హక్కుల చాప్టర్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటిది? నిరక్షరాస్యతను రూపుమాపుట. ఆప్షన్ బి. ఒకే ఒక్క సంస్కృతిని రూపొందించుట. ఆప్షన్ సి. అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడుట. ఆప్షన్ సి కరెక్ట్ అన్నమాట. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనని ఎక్కడ పొందుపరిచారు? ప్రాథమిక హక్కులు. ఆప్షన్ బి. రాజ్య విధానం యొక్క ఆదేశిక సూత్రాలు. సి పీఠిక. డి 4వ షెడ్యూల్. ఎక్కడ పేర్కొన్నారంటే ఆదేశ సూత్రాలు పేర్కొన్నారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ హెబియస్ కార్పస్, మాండమస్, సెర్చేరీ, కోవరెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాండమస్. పరమాదేశం అన్నమాట తెలుగులో దీన్ని. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల యందు జవాబుదారీయే తప్పనిసరిగా నిలవలసి ఉంటుందని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ సి ఐవర్ జెన్నింగ్. ఆప్షన్ డి వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐవర్ జెన్నింగ్స్. 42, 44 రాజ్యాంగ సవరణల ద్వారా కొత్తగా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆదేశ సూత్రాలు ఎన్ని? ఆప్షన్ ఏ 4, 5, 6, 3. ఈ 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ డి 5 అన్నమాట. భారత రాజ్యాంగం ఏ భాగంలో ఎగ్జిక్యూటివ్ నుండి జ్యుడిషియరీని విడదీయటం జరిగింది? ప్రాథమిక హక్కులు,
మూడో షెడ్యూలు పీఠిక ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 49లో విభజన జరిగిందనమాట. ఎగ్జిక్యూటివ్ నుండి జ్యుడిషియరీని విభజించారనమాట. ఆర్థిక సమానత్వాన్ని కలుగజేసేది పని హక్కు, ఆశ్రయపు హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయపు హక్కు. కరెక్ట్ ఆన్సర్ విద్యా హక్కు. రాష్ట్రాల సరిహద్దును మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా కలదు? రాష్ట్రాల సమ్మతితో, రాష్ట్రాల సమ్మతి లేకుండానే, విదేశీ దురాక్రమణ కారణంగా రాష్ట్రాలు అప్పులు చేసినప్పుడు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. రాష్ట్రాల సమ్మతి లేకుండానే సరిహద్దులు మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ప్రాథమిక హక్కులను రద్దు చేయుటకు అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్ అనమాట. రాష్ట్రపతికి ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్. స్త్రీలను కించపరచకుండా స్వస్తి పలికే ప్రాథమిక బాధ్యతకు సంబంధించి అధికరణ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 51AE. ఈ 51AE ఏం చెప్తుందంటే పౌరులు ఇతర పౌరుల పట్ల లింగ, జాతి, కుల, ప్రాంత విభేదాలు చూపకూడదు, స్త్రీలను అగౌరవపరిచే చర్యలను విడనాడాలని ఉంటుంది అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం కొరకు ఉపయోగపడే విభాగం. రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం కొరకు ఉపయోగపడే విభాగం వచ్చేసి 4వ విభాగం. 4వ విభాగంలో ఏమున్నాయి? ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఎంతవరకు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. ఇవే